వీలర్స్ పై జీఎస్టీ 28 నుంచి 18% తగ్గడంతో ధరలు అమాంతం తగ్గాయి. ఒక్కో టూ వీలర్ మీద 8 నుంచి 10,000 వరకు ధర తగ్గడంతో షోరూంలకు పోటెత్తారు వినియోగదారులు. పండగ వేళ టూ వీలర్ షోరూంలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. జీఎస్టీ సడలింపుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సడలింపులు ఏదైతే టూ వీలర్ ఇండస్ట్రీకి ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో దీంతో భారీగా అయితే టూ వీలర్ ధరలు తగ్గడంతో పెద్ద ఎత్తున ఈ పండుగకు కొనుగోలు చేయడానికి కస్టమర్స్ టూ వీలర్ షాప్స్కి ఎగబడుతున్నారని చెప్పొచ్చు. దీంతో పెద్ద ఎత్తున కస్టమర్స్ రావడంతో కలకల్లాడుతున్న షాప్స్ అన్ని కూడా ఈ పండుగ వేళ దాదాపు 10 నుంచి 14,000 వరకు ప్రతి టూ వీలర్ మీద కూడా తగ్గింపు కనిపిస్తుంది. సో ఇప్పటికే జీఎస్టీ టూ వీలర్స్ పైన 28% ఉంటే అది కాస్త 18%కు రావడంతో ధరలన్నీ కూడా అమాంతంగా తగ్గాయి. సో ఈ పండుగ పూట ఇప్పటికే ఉన్నటువంటి డిస్కౌంట్స్ అటు జీఎస్టీ తగ్గింపు, సో ఈ మొత్తంలో కస్టమర్స్ పెద్ద ఎత్తున ఆఫర్స్ అనేటువంటి కనిపిస్తున్నాయి. సో మనం ప్రస్తుతం అయితే సోమాజిగూడలో ఉన్నటువంటి హోండా షోరూంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఉన్నారు. సార్ మీ పేరేం పేరు? యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు చంద్రప్రకాష్ అండి. రైట్, ఇప్పుడు జీఎస్టీ సడలింపులు చూస్తున్నాము. ఎంత మేర తగ్గింది ఈ జీఎస్టీ తగ్గింపుతో? ఒక్క బైక్ ఒక స్కూటీ కొనాలంటే ఎంత తగ్గుతుంది? కస్టమర్కి ఎలాంటి లాభం? యా సార్, యాక్చువల్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో కస్టమర్ అంటే మిడిల్ క్లాస్ కానీ నార్మల్ కస్టమర్స్ వెహికల్ తీసుకోవడానికి మంచి టైంకి జీఎస్టీ తగ్గించారు. సో స్టేట్ వైజ్ 28% ఉన్న జీఎస్టీ 18% తీసుకొచ్చారండి. సో దాంట్లో డిస్కౌంట్ కస్టమర్కి డైరెక్ట్ 7,000 నుంచి 8,000 దాకా వెహికల్ డిస్కౌంట్ తగ్గిందండి. యాక్టివా అండి, యాక్టివా స్టాండర్డ్ అండి. అంతకుముందు 1,13,000 ఉండేయండి బిఫోర్ జీఎస్టీ. ఆఫ్టర్ జీఎస్టీ సడలింపు తర్వాత 1,07,000కి వస్తుందండి. ఆల్మోస్ట్ స్టేట్ వైజ్ 7,000 చేంజ్ తగ్గిందండి. డిస్కౌంట్ మేము మా ప్రతినుండ నుంచి మేము స్పెషల్ ఆఫర్ పెట్టామండి కస్టమర్స్కి. డైరెక్ట్ స్టేట్ వైజ్ 5,500 క్యాష్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నామండి. టోటల్ కస్టమర్కి దగ్గర ఒక 13 నుంచి 13 దాకా బెనిఫిట్ అండి. అంటే మీరు హోండాకి సంబంధించి చెప్తున్నారు, మిగతా అన్ని కంపెనీలలో కూడా ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది కదా? అన్ని కంపెనీలో సేమ్ ఉంటుందండి. బట్ మా ప్రతినుండ స్పెషల్ తరఫున కస్టమర్స్కి మేము 2000 నుంచి మా డీలర్షిప్ ఉందండి. సో మాకు ఈ జిఎస్టీ సడలింపులలో భాగంగా గత దసరాకి ఈ దసరాకి బుకింగ్స్ లో తేడా ఎలా ఉంది? యా అండి, లాస్ట్ 3 days నుంచి కంపేర్ చేసుకుంటే లాస్ట్ 1 week నుంచి మాకు వాకింగ్ చాలా పెరిగాయండి. సో కంపేర్ చేసుకుంటే మామూలుగా మాకు ఒక 100 to 150 బుకింగ్స్ అట్లా అయ్యేది డైలీ. ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ 70 to 80 బుకింగ్స్ అండ్ సేల్ కూడా అవుతున్నాయండి. సేల్ నిన్న ఆల్మోస్ట్ ఎస్టర్డే 80 వెహికల్స్ అమ్మామండి. ఈ పెరిగిన ఈ జిఎస్టీ తగ్గడంతో కస్టమర్స్ పెరిగారు కదా, సో దీని పట్ల మీరు ఏం చెప్తారు? సో చాలా సంతోషంగా ఉందండి. బట్ కస్టమర్స్కి అదేవిధంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ చాలా మంచి టైం తీసుకొని హెల్ప్ చేస్తారు కస్టమర్స్కి. దసరా ఫెస్టివల్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అయితే 28% ఉన్నటువంటి జిఎస్టీని 18%కి తేవడంతో ఆల్మోస్ట్ ఒక్కో బైక్ పైన 7,000 అలా తగ్గింపు అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ పండుగ తరపున ఒక 5-6,000 డిస్కౌంట్ ఉండడంతో సో ఇటు రెండు కలిపి ఈ పండుగ కస్టమర్స్కి మంచి ఆఫర్గా ఉంది. సో ఈ టూ వీలర్ ఇండస్ట్రీకి ఇది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. ఈ పండుగతో ఎక్కువగా సేల్స్ కూడా పెరుగుతాయనేటువంటిది కంపెనీ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. విడుదల నారాయణతో కలిసి సాగండి సాక్షి న్యూస్ సోమాజిగూడ నుంచి.